నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. అర్హులైన ప్రతి రైతుకు కూడా ఈ పెట్టుబడి సాయం అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే సిద్ధం చేశారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరిట రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించి రైతుల ఖాతాల్లోకి 6,000 రూపాయలు చొప్పున నగదు జమ చేయాల్సి ఉంది. ఆ నగదు కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకం పేరిట 3వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయనే అంశంపైన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ప్రకటన చేయలేదు. కానీ తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పథకంపైన కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఈ పథకంపై ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక నిన్న ముగిసినటువంటి క్యాబినెట్ మీటింగ్ అనంతరం అన్నదాత సుఖీభవ నిధులు విడుదలలో జరుగుతున్నటువంటి ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలన పరమైన కారణాలు కూడా ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గారు వివరణ ఇచ్చారు. ఈ విడతలో సుమారు 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా ఇందుకోసం సుమారు 10,000 కోట్ల రూపాయల నిధులను అవసరమయ్యాయని అంచనా వేశారు. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. పాత రైతులతో పాటుగా కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కలిపి ఒకేసారి నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది. ఇక అర్హులైనటువంటి ప్రతి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం పేరిట నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేస్తుంది. వానాకాలం సీజన్లో జరిగినటువంటి సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తుంది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా ప్రభుత్వం ఇప్పటికే ఒక సర్వేనైతే పూర్తి చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టా భూముల్లో 8 నుంచి 12% సాగులో తేడా ఉన్నట్లు, దాదాపుగా 20 లక్షల ఎకరాలు కనిపిస్తున్నట్లు తెలిసింది. ఈ డేటా ఆధారంగా అర్హులకు మాత్రమే అన్నదాత సుఖీభవ నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కూటమి ప్రభుత్వం అంచెలంచెలుగా ఆధునికతో నూతన టెక్నాలజీతో ముందుకు పోతూ ఉంది. దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణ లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో ఖాళీల భూముల శాతం అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఒక గ్రామంలో 500 ఎకరాలు సాగు యోగ్యమయ్యే భూమి ఉంటే 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి. అయితే ఈ శాటిలైట్ మ్యాపింగ్తో పంట బీమా అమలులో రైతులకు నష్టపరిహారం సకాలంలో అందడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఖచ్చిత వివరాలు సేకరించి లోటుపాట్లు సరిచేస్తారని సమాచారం ఇచ్చారు. ఈ నెల 14 లోపు ప్రభుత్వానికి ఇది అందించాలని టెక్నికల్ కమిటీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆదేశాలు అందించారు. అయితే ఈ పథకాలకు సంబంధించి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఈ 2 పథకాల నిధులను రైతుల ఖాతాల్లోకి ఒకే సమయంలో జమ కానున్నాయి. 22వ విడత పీఎం కిసాన్ నిధులపైన కేంద్రం అధికారులు క్లారిటీ అయితే ఇచ్చారు. సంక్రాంతి సమయంలో రైతులకు ఈ నిధులను విడుదల చేస్తారని భావించినప్పటికీ కూడా ఈ పథకం ఒకసారి వాయిదా అయితే వేయడం జరిగింది. ఇప్పుడు 2 పథకాల నిధులను ఒకేసారి జమ చేసేందుకు కొత్త తేదీ అయితే ఖరారు చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి వార్షిక బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. ఈ వార్షిక బడ్జెట్లో రైతుల కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించామని, ఇక ఫిబ్రవరి 14 అనంతరం ఫిబ్రవరి 19వ తేదీ నుండి రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులను విడుదల చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా కేంద్ర బడ్జెట్ వేళ రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ 22వ విడత నిధులపైన ఒక నిర్ణయం అయితే వచ్చింది. నవంబర్ 19వ తేదీన 21వ విడత నిధులను ప్రధాని మోదీ గారు విడుదల చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం అదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేసింది. ఈ 2 పథకాల నిధులు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 14,000 ఇప్పటికే రైతుల ఖాతాలోకి జమ అయ్యాయి. అయితే
22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించినప్పటికీ కూడా ఫిబ్రవరి బడ్జెట్లోనే ఈ నిధులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ఉండే అవకాశం ఉండటంతో 14వ తేదీన ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే 21 విడతల్లో 4 లక్షల కోట్ల పైగానే నిధులను అందించారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకానికి అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 చొప్పున 10,000 రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇక 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయబోతుంది. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. మరి అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరు అర్హులనే విషయానికి వస్తే ఏపీ వాసులై ఉండాలి. అదేవిధంగా ఆ రైతుకు 18 సంవత్సరాలు పైబడిన వయసు అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా ఏ రైతుకైతే 5 ఎకరాల లోపు భూమి ఉంటుందో ఆ రైతులకి పథకం వర్తిస్తుంది. భూమి ఆ రైతు పేరును మాత్రమే ఉండాలి. 2018 డిసెంబర్లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సాయాన్ని పెంచుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా ఇచ్చే సాయాన్ని పెంచారు. ఇక దేశంలోని అనేక రకాల ప్రభుత్వాలు వీటి సహాయాన్ని అయితే పెంచుతూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చేటువంటి పీఎం కిసాన్ పథకాన్ని పెంచలేదు. అదేవిధంగా ఎవరైనా కొత్తగా అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు వారి యొక్క ఆధార్ కార్డు, పట్టాదార పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం, ఫోటోలు, సర్వే నెంబర్ వివరాలు, మొబైల్ నెంబర్ ఆధారంగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా, అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా 2వ విడత నిధులను అందుకుని 3వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతుల యొక్క అర్హతల ఆధారంగా అర్హుల జాబితా విడుదల చేయబోతున్నామని, ఇక ఫిబ్రవరి 14వ తేదీ తరువాత రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క అర్హుల జాబితా అనేది అందుబాటులో ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. రైతులు అటు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి 2 అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో ఖచ్చితంగా చూసుకోవాలని, 2 అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారికి మాత్రమే 6,000 రూపాయలు చొప్పున ఫిబ్రవరి 19వ తేదీన నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి గంట వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నమని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడతగా సుమారుగా 47 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదు అయితే జమ చేయడం జరిగిందండి. అయితే కొన్ని కారణాల వల్ల పలువురు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అయితే అందలేదు. వెబ్లాండ్ రికార్డులో తప్పులు ఉండటమే దీనికి ముఖ్య కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారు. కాగా ఫిబ్రవరి నెలలో విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత నిధులు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి జమ కావాలని, దానికోసం ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఆధార్ కార్డు నెంబరు తప్పుగా మ్యాపింగ్ కావటం, ఒకే ఆధార్ నెంబరు ఒకరికంటే ఎక్కువ మంది పట్టదారులకు అనుసంధానం కావటం, భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవడం వంటి కారణాలతో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందడం లేదని, పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే రైతుల యొక్క పట్టాదార పాస్ పుస్తకం, ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఆధార్ సీడింగ్లో తప్పులు ఉండేటువంటి రైతులు ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి అంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి 50 రూపాయలు సేవా ఛార్జీలు చెల్లించి సవరణ అయితే చేయించుకోవాల్సి ఉండేదండి. అయితే ప్రభుత్వం 2.72 కోట్ల సేవా ఛార్జీని మాఫీ చేస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉందండి. 5.44 లక్షల మంది రైతులకు ఉచితంగా ఈ సవరణలు అయితే చేసేందుకు వీలైతే కల్పించారు. అయితే ఈ అవకాశం అనేది కేవలం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించే రైతులకు మాత్రమే వర్తిస్తుందంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా ఆధార్ సీడింగ్ చేయించుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను సవరించి వీరందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకం యొక్క అర్హుల జాబితాలో చేర్చడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా అర్హుల జాబితాలో చేర్చి ఫిబ్రవరి 14 వార్షిక బడ్జెట్ అమలు చేసిన అనంతరం
ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభావ 3వ విడతగా డబ్బులను అయితే జమ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకు శుభవార్త అయితే అందించడం జరిగిందండి. అన్నదాత సుఖీభావ పథకం కింద 3వ విడత నిధులను ఫిబ్రవరి 19వ తేదీన విడుదల చేస్తున్నట్లు తేదీని అయితే ఖరారు చేశారు. ఇప్పటికే 2 విడతల కింద 7,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేయగా 3వ విడతగా 6,000 రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.